హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కుల్ సార్. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే అయనైజేషన్ ఎనర్జీ డెఫినిషన్ ఇంకా దేని యొక్క అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అనేది చూసాం. సో ఈ రోజు వీడియోలో అయనైజేషన్ ఫ్యాక్టర్స్ అనేవి చదవబోతున్నాం. అండ్ ఆల్సో ఈ అయనైజేషన్ ఎనర్జీ మన పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్ అండ్ గ్రూప్స్లో చేంజ్ ఎలా ఉంటుందో అది కూడా మనం ఈరోజు చదవబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ అన్ అయనైజేషన్ ఎనర్జీ. ఒక ఆటమ్ ఉంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఏ ఎనర్జీ అయితే యూజ్ అవుతుందో అదే మన అయనైజేషన్ ఎనర్జీ, రైట్? సో అటువంటి అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అటామిక్ సైజ్. సో ఒక యాటమ్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు దానికంటూ ఒక పర్టికులర్ సైజ్ అనేది ఉంటుంది, రైట్? సో లెట్స్ కన్సిడర్ దిస్ ఆటమ్ అగైన్. సో ఈ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ మనం అంత ఎనర్జీ అనేది ఆ పర్టికులర్ యాటమ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇన్ ఆర్డర్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. అంటే ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి అంత ఎనర్జీ అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే యాజ్ ద సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్న న్యూక్లియస్కి అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్డ్. సో ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మన అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. రీజన్ ఈజ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ న్యూక్లియస్కి అండ్ మన అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది, రైట్? సో డిస్టెన్స్ పెరిగిపోతుంది అంటే అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది కదా. సో అట్రాక్షన్ అనేది తగ్గుతుంది అంటే ఈజీగా మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. therefore ionization energy also decreases if atomic size increases. Okay, note down this point. ఓకే డియర్ చిల్డ్రన్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి న్యూక్లియర్ ఛార్జ్. సో అన్నీ కూడా ఇక్కడ మనకి ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో న్యూక్లియస్కి అండ్ ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయగలం. సో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఎప్పుడైతే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఛార్జ్ అనేది న్యూక్లియర్ ఛార్జ్, దట్ మీన్స్ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఓకే డియర్ చిల్డ్రన్. సో హియర్ ఆల్రెడీ మీకు హింట్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? సో హియర్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే పాజిటివిటీ, దట్ మీన్స్ అట్రాక్షన్, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎలక్ట్రాన్ మీద ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ తన ఛార్జ్ ఎక్కువ అయిపోయింది అంటే అది ఏం చేస్తుందమ్మా, ఎలక్ట్రాన్ని తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో వెన్ దెర్ ఇస్ అ మోర్ న్యూక్లియర్ ఛార్జ్ దట్ మీన్స్ దెర్ విల్ బి అ మోర్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి ఎక్కువ అట్రాక్షన్ ఉంది అంటే మనం అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది అమ్మా, అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ న్యూక్లియర్ ఛార్జ్ is more, ionization energy also increases. మీరు సింప్లీ ఒక ఆటమ్ తీసుకుంటే దాని సైజ్ ఇంక్రీజ్ అయింది. సో ఇఫ్ దెర్ ఇస్ సో కన్సిడర్ దిస్ యాజ్ అ న్యూక్లియస్. ఓకే, సో ఈ మిడిల్లో ఉన్నది న్యూక్లియస్ అనుకోండి అండ్ దిస్ నిబ్ is our outermost electron. ఓకే, సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ మీద తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది అంటే మనం ఈజీగా ఎలక్ట్రాన్ని బయటకి రిమూవ్ చేయొచ్చు. అదే దీని మధ్యలో డిస్టెన్స్ తక్కువగా ఉంది అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా అవుతుంది. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా అవుతున్నప్పుడు ఏమవుతుందమ్మా, అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం ఎక్కువ ఎనర్జీని ఆ పర్టికులర్ ఆటమ్కి ఇవ్వాలి. సో దట్ అప్పుడే మనం ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ నుంచి రిమూవ్ చేయగలం. ఓకే చిల్డ్రన్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి షీల్డింగ్ ఎఫెక్ట్. సో మీలో ఎంతమందికి షీల్డింగ్ ఎఫెక్ట్ గురించి తెలుసు? సో కమెంట్ చేయండి మీకు ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ గురించి ఏం తెలుసు అనేది. డోంట్ వరీ, నేను తెలియని వాళ్ళకి ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ ఏంటి అనేది. సో ఈ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ లోపల ఉన్న ఇన్సైడ్ ఎలక్ట్రాన్స్, సో ఈ షెల్స్లో ఉన్నవన్నీ కూడా ఇన్నర్ ఎలక్ట్రాన్స్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నవన్నీ ఎలక్ట్రాన్స్ ఏమంటామమ్మా, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం, రైట్? సో ఫిజికలీ ఈ ఎలక్ట్రాన్ని మనం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం అయనైజేషన్ ఎనర్జీలో కొంత ఎనర్జీ అనేది ఆ పర్టికులర్ ఆటమ్కి ప్రొవైడ్ చేసి, రైట్? సో ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ దగ్గరికి రాకుండా అవాయిడ్ చేస్తాయి. దట్ మీన్స్ బేసికలీ ఏమవుతుందమ్మా, ఈ న్యూక్లియర్ ఛార్జ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీద తగ్గిపోతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఇవి షీల్డ్ లాగా యాక్ట్ చేసి ఈ న్యూక్లియస్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే ప్రొటెక్షన్లో ఉందో దట్ మీన్స్ when there is no attraction between this nucleus and electron అక్కడ ఏమవుతుందమ్మా, ఛార్జ్ అనేది తగ్గిపోతుంది, రైట్? సో ఇండైరెక్ట్లీ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దట్ మీన్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్ పెరిగే కొద్దీ ఈ ఎలక్ట్రాన్ అండ్ దిస్ న్యూక్లియస్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయింది అంటే ఇఫ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ నౌ. సో మీ అందరికీ పీరియాడిక్ టేబుల్ తెలిసే ఉంటుంది. సో పీరియాడిక్ టేబుల్ తెలియని వాళ్ళు నో ప్రాబ్లం. సో ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మీకు పీరియాడిక్ టేబుల్ ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ
ఈ అయనైజేషన్ ఎనర్జీ మన పీరియాడిక్ టేబుల్లో పీరియడ్లో ఎలా ఉంటుంది, గ్రూప్లో ఎలా ఉంటుంది, దట్ మీన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ యూ కన్సిడర్ పీరియడ్ ఇన్ పీరియాడిక్ టేబుల్, సో పీరియడ్ని కన్సిడర్ చేసుకుంటే బేసికలీ హారిజాంటల్ రోస్ని మనం పీరియడ్స్గా కన్సిడర్ చేస్తాం పీరియాడిక్ టేబుల్లో, రైట్? సో ఈ పీరియడ్స్లో లెటెస్ట్ కన్సిడర్ సెకండ్ పీరియడ్. ఓకే, సో మన సెకండ్ పీరియడ్లో ఏముంటాయమ్మా? హీలియం, బోరాన్, కార్బన్, రైట్? సో నైట్రోజన్. సో బేసికలీ మీరు ఈ సెకండ్ పీరియడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఈ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? లిథియం అటామిక్ నెంబర్ ఇస్ 3, రైట్? బెరీలియం 4, 5, 6, 7, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్? సో ఇక్కడ మనకి ప్రోటాన్ ఛార్జ్ అనేది ప్రోటాన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ప్రోటాన్ నెంబర్ అంటే 3, 4, 5, 6, 7. సో యాజ్ ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సో లెఫ్ట్ నుంచి రైట్కి పీరియడ్లో వెళ్ళే కొద్దీ ఏమవుతుందమ్మా? అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటమ్మా? 3, 4, 5, 6, 7 నథింగ్ బట్ ఇట్స్ న్యూక్లియర్ ఛార్జ్. బేసికలీ ప్రోటాన్ అంటే ఎక్కడ ఉంటుంది? మనకి న్యూక్లియస్లో ఉంటుంది, రైట్? సో న్యూక్లియస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటాన్ అండ్ neutron, right? So neutron doesn't carry any charge, whereas proton carries positive charge. So in case of period, atomic number increases. Indirectly it means that nuclear charge is getting increased. So nuclear charge increase అవుతుంది అంటే ionization energy ఏమవుతుందమ్మా? ionization energy కూడా increase అవుతుంది. So in case of periods, ionization energy increases. Okay, next if we consider groups. Okay, so first group. So what is group? So periods అంటే periodic table లో ఏంటమ్మా? హారిజాంటల్ రోస్. ఇన్ కేస్ గ్రూప్స్, ఇఫ్ వీ కన్సిడర్ గ్రూప్స్, దోస్ ఆర్ నథింగ్ బట్ వర్టికల్ కాలమ్స్. ఓకే, సో పీరియాడిక్ టేబుల్లో మన వర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గ్రూప్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో లైక్ దిస్ వర్టికల్ కాలమ్స్. ఓకే, సో ఇఫ్ వీ కన్సిడర్ ఫస్ట్ గ్రూప్, సో ఫస్ట్ గ్రూప్లో ఏముంటాయమ్మా? ఎనీ ఐడియా? సీజియం. ఓకే, సో ఇక్కడ మనం యాజ్ వీ మూవ్ డౌన్ ఇన్ ద గ్రూప్, వ్యాలెన్సీ షెల్ అనేది ఏమైతే ఉందో, వ్యాలెన్సీ షెల్ అనేది న్యూక్లియస్ నుంచి చాలా దూరంగా ఉంటుంది. ఓకే, అండ్ దెర్ ఫోర్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఐ థింక్ మీకు ఇక్కడ ఏమీ అర్థం అవ్వలేదు, ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. లిథియం 3, 11, 19, సో ఇక్కడ వరకు. సో జస్ట్ కన్సిడర్, మీకు ఎక్కువగా తెలిసింది ఇక్కడ వరకు కాబట్టి. సో లిథియం, సోడియం, పొటాషియం. సో ఇలా మీరు కన్సిడర్ చేసుకుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు వ్యాలెన్సీ షెల్ ఏదైతే ఉందో, సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ 1s2, 2s2, 2s1. ఓకే, దిస్ వన్. సో మన పీరియడ్లో చేసుకుంటే అటామిక్ నెంబర్ని కన్సిడర్ చేసి ఈజీగా మనం చెప్పగలం దట్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అండ్ దేర్ ఫోర్ అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో గ్రూప్స్ కన్సిడర్ చేసినప్పుడు మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే లిథియంది వ్యాలెన్సీ షెల్ వచ్చేసరికి 2. ఓకే, వ్యాలెన్సీ షెల్ ఇస్ 2 హియర్. ఇక్కడ సోడియంది 3, 4. సో ఇక్కడికి వచ్చేసరికి అగైన్ యూ విల్ బీ హ్యావింగ్ 5 అండ్ దెన్ హియర్ యూ విల్ బీ హ్యావింగ్ 6, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, న్యూక్లియస్ నుంచి బ్యాలెన్సీ షెల్ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది న్యూక్లియస్కి మరియు ఇంకా ఈ బ్యాలెన్సీ షెల్కి. సో డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది అమ్మా? డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్స్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, ఇన్ కేస్ ఆఫ్ పీరియడ్స్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఐ హోప్ మీకు అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ అండ్ దాని యొక్క వేరియేషన్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్లో అర్థమైంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో హిట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బై బై.